భారతదేశంలో సర్పాలను దేవతలుగా భావించి పూజించడం అనేది అనాది కాలం నుంచి ఉంది. అందుకు నిదర్శనంగా మనకి చాలా ప్రాచీనమైన ఆలయాలు కనిపిస్తాయి. అలనాటి నాగదేవత ఆరాధనకు నిదర్శనంగా ఆ ఆలయాల్లో నాగదేవతల శిల్పాలు, శిల్పచిత్రాలు, ప్రతిమలు తప్పకుండా దర్శనమిస్తూ ఉంటాయి. కొన్ని క్షేత్రాలలో నాగదేవతయే ప్రధానమైన దైవంగా పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటుంది. అలాంటి సర్పదేవతగా మనకి మానసాదేవి దర్శనమిస్తుంది. ఆ తల్లి కొలువైన హర్యానాలోని పంచకుల క్షేత్రం ఈ వారం దివ్యక్షేత్రం. హర్యానా వేల సంవత్సరాల చారిత్రక నేపథ్యం కలిగిన ప్రాంతం. శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసిన నేల ఇది. ఎన్నో నాగరికతలను, మరెన్నో రాజవంశాల పాలనను ప్రత్యక్షంగా చూసిన పుణ్యభూమి ఇది. ఆర్య సంస్కృతి ప్రభవించినది, ప్రవహించినది ఈ గడ్డపైనే. అలాంటి హర్యానాలో ఆధ్యాత్మిక సంపద కూడా అమితంగానే కనిపిస్తుంది. అందంగా విరిసిన అనేక దేవాలయాలు ఇక్కడ తమ వైభవాన్ని చాటుతూ ఉంటాయి. అలాంటి క్షేత్రాలలో పంచకుల ఒకటిగా చెప్పుకోవచ్చు. పంచకుల ఇక్కడ 5 ప్రధానమైన కాలువలు కలిసే చోటు కావడం వల్ల ఈ ఊరికి ఈ పేరు వచ్చిందని చెబుతారు. చండీగఢ్కి 10 కిలోమీటర్ల దూరంలో శివాలిక్ పర్వత ప్రాంతంలో ఈ నగరం కనిపిస్తుంది. ఇక్కడికి అత్యంత సమీపంలోని బిలాస్పూర్లో ప్రాచీన కాలానికి చెందిన మానసాదేవి ఆలయం అలరారుతూ ఉంటుంది. ఇది శక్తిపీఠం. 51 శక్తిపీఠాలలో ఇది ఒకటిగా చెబుతారు. సెక్టార్ 13గా పిలుచుకునే ఈ ప్రాంతం ఒకప్పుడు మణిమజ్రాగా తన ప్రభావాన్ని చూపించింది. దక్షిణాదిన ఏ ఆలయానికి వెళ్లినా ఆ ఆలయ ప్రాంగణంలో జంటనాగులకు సంబంధించిన శిలలు కనిపిస్తాయి. లేదంటే సర్పదేవతగా సుబ్రహ్మణ్య స్వామి మూర్తి దర్శనమిస్తుంది.
సర్ప సంబంధమైన దోషాలు, సర్ప భయాలతో ఇబ్బందులు పడుతున్న వారు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తూ ఉంటారు. అలాగే ఉత్తరాదిన చాలా ప్రాంతాలలో మానసాదేవిని ఆరాధిస్తూ ఉంటారు. అందువల్ల ఇక్కడి కంటే అక్కడ అధికంగా మానసాదేవి ఆలయాలు కనిపిస్తూ ఉంటాయి. పంచకులలోని మానసాదేవి ఆలయానికి మొదటిసారిగా వెళ్లిన భక్తులు ఇలా వెళ్లి అలా వచ్చేయొచ్చనే అనుకుంటారు. ఆలయం ఓ మాదిరిగా ఉంటుంది, పెద్దగా సమయం పట్టదనే భావనలో ఉంటారు. అలా అనుకుని వెళ్లిన వారు వెంటనే వెనుదిరగలేరు. అందుకు కారణం ఇక్కడి వాతావరణం, నిర్మాణ విశేషం. ముఖ్యంగా ఈ ఆలయం కోసం అలనాటి రాజులు కేటాయించిన 100 ఎకరాల విస్తీర్ణం, అంతటా పరుచుకున్న ప్రశాంతత అనే చెప్పాలి. మానసాదేవి ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెడితే ఒక ఆలయానికి వచ్చినట్టుగా కాకుండా మరో ప్రపంచంలోకి ప్రవేశించిన భావన కలుగుతుంది. మనం వచ్చింది మానసాదేవి మందిరానికా, వనదేవత ఆలయానికా అనేంతగా ఇక్కడ పచ్చదనం పరుచుకుని కనిపిస్తుంది. ఏపుగా పెరిగిన వృక్షాలు, వివిధ రకాల నక్షీలతో కూడిన పాలరాతి మందిరాలు, విశాలమైన ద్వారాలు మన చూపులను మరల్చకుండా చేస్తూ ఉంటాయి. మనసుకు మకరందాన్ని అద్దుతూ ఉంటాయి. రహదారి పక్కనే మానసాదేవి ఆలయానికి వెళ్లవలసిన ప్రవేశద్వారం స్వాగతం పలుకుతుంది. ఈ ఆలయ ప్రాంగణంలో అడుగుపెడుతూ ఉండగానే క్యూలైన్లు కనిపిస్తాయి. క్యూలైన్ల కోసం ఒక భారీ మండపాన్నే నిర్మించారంటే ఈ ఆలయానికి ఏ స్థాయిలో భక్తులు వస్తారనేది మనకు ముందుగానే తెలిసిపోతుంది. భక్తులు వెంటనే ఆ క్యూలైన్లోకి ప్రవేశిస్తూ ఉంటారు. అంతగా రద్దీ లేనప్పుడు మెట్ల మార్గం వరకు చేరుకునే అవకాశం కూడా ఉంది. మానసాదేవి ఆలయానికి సంబంధించిన మెట్ల మార్గం మొదలవుతుందనగా ఆ పక్కనే బాబా మన్సానాథ్ సమాధి మందిరం కనిపిస్తుంది. మన్సానాథ్ ఈ ప్రదేశంలో అమ్మవారి అనుగ్రహం కోసం తపస్సు చేసి ఆ తల్లి సాక్షాత్కారాన్ని పొందినట్టుగా చెబుతారు. అనుక్షణం అమ్మవారి ధ్యానంలోనే ఉంటూ ఆయన మోక్షాన్ని పొందింది ఇక్కడేనని అంటారు. అందువల్ల భక్తులు ఆయన మందిరాన్ని దర్శించుకుని అక్కడి నుంచి ముందుకు కదులుతారు. మానసాదేవి ఆలయం ఒక చిన్న కొండపై ఉంటుంది. ఈ కొండపైకి వెళ్లడానికి, తిరిగి రావడానికి 2 మెట్ల మార్గాలను నిర్మించారు. వేసవి కాలమైనా, వర్షాకాలమైనా భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పైకప్పుతో కూడిన మెట్ల నిర్మాణం ఇది. చుట్టూ ఉన్న ఆహ్లాదకరమైన పరిసరాలను చూస్తూ నడకని కొనసాగించవచ్చు. 2వ ద్వారాన్ని దాటిన తరువాతనే మాతా మానసాదేవి మందిరం మన కనుల ముందు ఆవిష్కృతమవుతుంది. ఈ ఆలయ నిర్మాణ శైలి కాస్త భిన్నంగా ఉంటుంది. అందువల్ల దక్షిణాది వారికి కాస్త ఆశ్చర్యంగా అనిపించడం సహజం. సువిశాలమైన ప్రదేశంలో పొడవైన మండపానికి అమ్మవారి మందిరం జోడించబడి ఉంటుంది. నగిషీలతో కూడిన ఈ పాలరాతి గోడలపై నవదుర్గా రూపాలను చిత్రించిన తీరు గొప్పగా అనిపిస్తుంది. గర్భాలయమంతా స్వర్ణకాంతులను వెదజల్లుతూ ఉంటుంది. బంగారు తాపడం చేయబడిన గర్భాలయ గోడల మధ్య స్వర్ణమయమైన ప్రత్యేక మందిరంలో అమ్మవారి పాలరాతి మూర్తి కొలువై ఉంటుంది. స్వర్ణ మందిరంలో పాలరాతి వేదికపై ఆ తల్లి దివ్యమంగళ మూర్తిగా దర్శనమిస్తూ ఉంటుంది.
అమ్మవారి విశాలమైన నేత్రాలు అపారమైన అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అమ్మవారి మూర్తి ఇక్కడి వేదికపై వక్షభాగం వరకు మాత్రమే కనిపిస్తుంది. ఆ తల్లి సన్నిధిలో ఎదురుగా ఉన్న పీఠంపై అమ్మవారు స్వయంభూగా ఆవిర్భవించిన శిల కూడా కనిపిస్తుంది. అలాగే సరస్వతీదేవి, లక్ష్మీదేవి శిలారూపాలు కూడా గర్భాలయంలో చూడొచ్చు. అనునిత్యం ఈ శిలారూపాలనే పూజిస్తూ ఉంటారు. మానసాదేవి సాక్షాత్తు పరమశివుడి మనసు నుంచి ఉద్భవించింది. మనసు నుంచి పుట్టిన కారణంగానే మానసాదేవిగా పిలువబడిందనే అంటారు. విశ్వమంతా సర్పజాతులతో ఒక భయానక వాతావరణం ఏర్పడ్డంతో సర్పజాతులను నియంత్రించడానికి ఒక శక్తిరూపం అవసరమనే అభిప్రాయాన్ని మహర్షులంతా సదాశివుడి చెంత వ్యక్తం చేస్తారు. అప్పుడు ఆ దేవుడి మనసు నుంచి ఉద్భవించినదే మానసాదేవిగా పురాణాలు చెబుతున్నాయి. మానసాదేవి నాగదేవత. ఆమె అసలు పేరు జరత్కారువు. ఆమె వివాహం జరత్కారుడు అనే మహర్షితో జరుగుతుంది. ఆ దంపతులకు జన్మించిన వాడే సర్పరాజైన అస్తీకుడు. జనమేజయ మహారాజు సర్పయాగాన్ని తలపెట్టినప్పుడు నాగులన్నీ కూడా హోమాగ్నిలో ఆహుతి అవుతూ ఉంటాయి. ఒక పేరు కలిగిన నాగజాతి స్త్రీకి బ్రాహ్మణుడికి జన్మించిన సంతానమే ఆ యాగాన్ని ఆపగలరని మానసాదేవికి తెలుస్తుంది. తన పేరు జగత్కారువు, తన భర్త పేరు జగత్కారుడు, తనది నాగలోకం, తన భర్త మహర్షి కావడంతో వెంటనే ఆమె అస్తీకుడిని పిలిచి విషయం చెబుతుంది. అస్తీకుడు వెళ్లి జనమేజయ మహారాజును కలిసి సర్పయాగాన్ని ఆపవలసిందిగా కోరతాడు. ఈ విషయంలో జనమేజయుడిని ఒప్పిస్తాడు. తమ జాతిని ఉద్ధరించిన కారణంగా నాగులన్నీ మానసాదేవికి కృతజ్ఞత తెలుపుతాయి. అప్పటినుంచి నాగలోకంలో ఆమెకి మరింత గౌరవప్రదమైన స్థానం లభిస్తుంది. అందువల్లనే మానసాదేవి కిరీటం మొదలు ఆభరణాలుగా నాగులను ధరించి నాగదేవతగా దర్శనమిస్తూ ఉంటుంది. అయితే అందుకు భిన్నంగా ఆ తల్లి ఇక్కడ వక్షభాగం వరకే కొలువై కోరిన వరాలను గుమ్మరిస్తూ ఉంటుంది. ప్రతి మనసును కోవెలగా మారుస్తూ ఉంటుంది. మానసాదేవిని ఆరాధించటం వల్ల సర్ప సంబంధమైన భయాలు, దోషాలు తొలగిపోతాయని విశ్వసిస్తూ ఉంటారు. సతీదేవి నుదురుభాగం పడిన ఈ ప్రదేశాన్ని 51 శక్తిపీఠాలలో ఇది ఒకటిగా చెబుతారు. అందువల్లనే తొలినాళ్లలో ఈ ఆలయాన్ని మాతాసతి ఆలయంగా పిలిచేవారు. ఆ తర్వాతనే మానసాదేవి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఉత్తర భారతదేశంలో చెప్పుకోదగిన 7 శక్తి క్షేత్రాల్లో ఒకటిగా ఇక్కడి మానసాదేవి కూడా కనిపిస్తుంది. ఆ తల్లి ఇక్కడ వెలుగులోకి వచ్చిన విధానం ఒక ఆసక్తికరమైన కథనంగా వినిపిస్తూ ఉంటుంది. పూర్వం ఈ ప్రదేశమంతా అటవీ ప్రాంతాన్ని తలపిస్తూ ఉండేది. పశువులను మేపుకునేవారు తప్ప ఎవరూ ఇక్కడికి వచ్చేవారు కాదు. ఒక ఆవు అనునిత్యం ఈ ప్రదేశంలో ఉన్న 3 శిలలపై పాలధారలు విడుస్తూ ఉండేది. దాంతో ఆ పశువుల కాపరి తన యజమానికి చెప్పడం, అది రాజుగారి వరకు వెళ్లడం జరుగుతుంది. దాంతో మరునాడు వెళ్లి విషయమేమిటనేది పరిశీలించాలని నిర్ణయించుకుంటారు. ఆ రాత్రి మహారాజు గోపాల్ దాస్కి స్వప్నంలో అమ్మవారి దర్శనమిచ్చి తాను లక్ష్మీ సరస్వతులతో కలిసి ఇక్కడ ఆవిర్భవించినట్టు చెబుతుంది. తనకి ఆలయాన్ని నిర్మించి నిత్య పూజలు జరిగేలా చూడమని ఆదేశిస్తుంది.
దాంతో గోపాల్ దాస్ అమ్మవారి కోసం 100 ఎకరాల స్థలాన్ని కేటాయించి మధ్యలో ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా చరిత్ర చెబుతోంది. అప్పటినుంచి అమ్మవారి మహిమలు అనుభవంలోకి వస్తూ ఉండడంతో భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఇదే సన్నిధానంలో నైనాదేవి, వైష్ణోదేవి అమ్మవార్లు ప్రత్యేక మందిరాల్లో దర్శనమిస్తూ ఉంటారు. చతుర్భుజాలతో కూడిన అమ్మవారి పాలరాతి మూర్తులు చూడముచ్చటగా అనిపిస్తాయి. ఆ పక్కనే పరమశివుడు, సంజీవని పర్వతంతో కూడిన హనుమంతుడు కూడా భక్తులను అనుగ్రహిస్తూ దర్శనమిస్తారు. శివలీలా విశేషాలు, శక్తి మహిమలతో కూడిన చిత్రాలతో ఈ ఆలయం తన ప్రత్యేకతను చాటుతూ ఉంటుంది. ఇది ప్యాలెస్ను తలపించే ఆలయమనే భావన అడుగడుగునా కలుగుతూనే ఉంటుంది. రాజా గోపాల్ దాస్ అనునిత్యం అమ్మవారిని పూజించేవారట. అందువల్ల ప్రతిరోజు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ మందిరానికి రావడానికి గాను తన కోట నుంచి మందిరానికి సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారని చెబుతారు. ఆ తర్వాత వారసులు కూడా తమ ఉన్నతికి, తమ ప్రజల సంక్షేమానికి ఆ తల్లి దయనే కారణమని బలంగా విశ్వసిస్తూ వచ్చారు. అమ్మవారి వైభవం ఎంతమాత్రం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవడాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడి నుంచి మెట్లదారిలో మరికాస్త ముందుకు వెళితే చండీదేవి ఆలయం కనిపిస్తుంది. పైకప్పుతో కూడిన మెట్ల మార్గం, ఇరువైపులా ఏర్పాటు చేసిన అరుగులు, పరిసరాల్లో పచ్చని చెట్లు, అలసట తెలియనీయని చల్లదనం మనకి ఉల్లాసాన్ని కలిగిస్తుంది. ఉద్యానవనంలో ముందుకు సాగుతున్న భావన కలుగుతుంది. ఎంతటి అంకితభావం ఉంటే ఇంతటి అద్భుతం ఆవిష్కృతమైనదనేది మదిలో మెదలకుండా ఉండదు. దూరం నుంచే చండీదేవి ఆలయం ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటుంది. 3 ద్వారాలు కలిగిన ప్రవేశ తోరణం అమ్మవారి సన్నిధికి చేరుకునే వారిని పలకరిస్తున్నట్టుగా అనిపిస్తుంది. పచ్చని చెట్లను తాకుతూ పరుచుకున్న పాలరాతి సరస్సులో అడుగుపెట్టిన అనుభూతి మనకు కలుగుతుంది. అందంగా తీర్చిదిద్దిన ప్రాకారాలు ఈ ఆలయానికి హద్దులు నిర్ణయిస్తూ ఉంటాయి. 1840 సంవత్సరంలో పాటియాల రాజు కరమ్ సింగ్ ఈ ఆలయాన్ని నిర్మించారు. అందువల్ల దీనిని పాటియాలా మందిర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ప్రధానమైన ఆలయం వాకిట్లో వరుసగా ఏర్పాటు చేసిన అరుగులు అక్కడి వరకు నడిచి వచ్చిన కారణంగా అలసిపోయిన వారిని అక్కున చేర్చుకుంటాయి. సువిశాలమైన ప్రదక్షిణా మార్గం కలిగిన ఈ ఆలయం నిర్మాణపరంగా మనలను అదే పనిగా ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ప్రదక్షిణా మార్గంలో ప్రధానమైన ఆలయానికి 4 వైపులా 4 మూలల్లో శివపార్వతులు, గణపతి, కాళీమాత, అభయాంజనేయ స్వామి మందిరాలు తారసపడతాయి. ఈ మందిరాల్లోని దేవీ దేవతలకు శయ్యను ఏర్పాటు చేయడం చిత్రంగా అనిపిస్తుంది. ఈ మందిరాల సన్నిధిలో నిలిచి నమస్కరించుకుంటూ భక్తులు ముందుకు సాగుతారు. ఈ ఆలయ నిర్మాణం ఒక ఎత్తు అయితే విమాన గోపుర నిర్మాణం మరో ఎత్తుగా అనిపిస్తుంది. చిన్న చిన్న మందిరాలను అంచెలంచెలుగా పేర్చుతూ విమాన గోపుర నిర్మాణం చేసినట్టుగా అనిపిస్తుంది. ముఖద్వారం నుంచి చూస్తే మాత్రం ఒక్కో శిఖర పరిమాణాన్ని పెంచుతూ వెళ్లినట్టుగా కనిపిస్తుంది. దీనిని పంచరథ శైలి నిర్మాణంగా చెబుతూ ఉంటారు.
ఆలయంలో అడుగుపెట్టగానే విశాలమైన హాలు, దానికి జోడించి ఉన్న అమ్మవారి గర్భాలయం కనిపిస్తాయి. ప్రధానమైన మండపంలో గర్భాలయానికి ఇరువైపులా గల గోడలపై నవదుర్గా రూపాలను ఆవిష్కరించారు. గర్భాలయంలో అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని చూసి తెరవలసిందే. పాలరాతితో మలచబడిన అమ్మవారి మూర్తి అమ్మ మాదిరిగానే కరుణామృతాన్ని కురిపిస్తూ ఉంటుంది. ఈ ఆలయానికి సమీపంలోని ప్రత్యేకమైన భవనంలో అన్నసంతర్పణ జరుగుతూ ఉంటుంది. ఒకవైపున వంటశాల, మరోవైపున భోజనశాల కనిపిస్తూ ఉంటాయి. ఎంతో శుచి శుభ్రతలను పాటించడం ఇక్కడ చూడొచ్చు. ప్రధానమైన ఆలయాలను దర్శించడానికి భక్తులకు సమయం పడుతుంది. అందువల్ల ఈ ఆలయానికి వచ్చిన వాళ్లంతా అన్నప్రసాదాన్ని స్వీకరించకుండా వెళ్లరు. నవరాత్రుల సమయంలో ఈ ఆలయాలను దర్శించే భక్తుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. 100 ఎకరాల విస్తీర్ణంలో అందంగా ఆవిష్కరించిన ఆలయాలు ఇవి. అమ్మ చూపుల్లోని చల్లదనానికి, అమ్మ ఒడిలోని వెచ్చదనానికి ప్రతీకలుగా ఈ మందిరాలు కనిపిస్తూ ఉంటాయి. వేకువలోనూ, వెన్నెల్లోనూ, విద్యుద్దీపాల కాంతుల్లోనూ, సన్నటి చిరుజల్లుల్లోనూ ఈ మందిరాలను దర్శించడం ఓ మర్చిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోతుందనడంలో సందేహం లేదు. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు ఈ ఆలయాల తలుపులు తెరుస్తారు. రాత్రి 9 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. మధ్యాహ్నం మహానైవేద్యం అనంతరం ఓ అరగంట సేపు మాత్రం దర్శనాన్ని నిలిపివేస్తారు. మహారాజుల అంకిత భావానికి, ఔదార్యానికి నిదర్శనం ఈ ఆలయం. 100 ఎకరాల విస్తీర్ణంలో రాసిబోసిన వైభవం ఈ ఆలయం. మనసుతో దర్శిస్తూ, హృదయంతో స్పర్శిస్తూ పులకరించిపోయే ఆధ్యాత్మిక ఆవిష్కరణ ఇది. అమ్మ అనుగ్రహాన్ని అందించే ఆత్మీయ నిలయం ఇది. అలాంటి ఈ ఆలయాలను దర్శించడం అంటే అణువణువున తరించడమే. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి చండీగఢ్కి రోడ్డు, రైలు, వాయుమార్గాలు ఉన్నాయి. చండీగఢ్ నుంచి స్థానిక వాహనాల్లో ఆలయానికి చేరుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.